అంటే అది అవినీతి చేయొద్దని చెప్పట్లేదు. ఇప్పుడు ఎట్లాగూ తప్పే ఉందనే కాన్సెప్టే కదా. డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎందుకు ఖర్చు పెడతాడు? ఎవడన్నా సంపాదించి వ్యవసాయం ఖర్చు పెడతాడు, పొద్దున సంపాదించుకోవడానికి ఖర్చు పెడతాడు. ఆ రూట్ లో సంపాదించుకోవడానికి కూడా అభ్యంతరం లేదు. ఆ విధంగా కొంచెం వెల్ సెటిల్డ్ అయ్యి అట్లాగే ఇప్పుడు ఒక 24 మంది అయితే ఆ తర్వాత వచ్చే ట్రిప్ ఇంకొక 20 మంది అట్లాగైతే అట్లా డబ్బు ఉన్నటువంటి వాళ్ళుగా తయారైతే అప్పుడు ఒక 25 ఏళ్ల తర్వాత మనం అప్పుడు రాజ్యాధికారం కోరదాం. అంటే ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 15 ఏళ్ల తర్వాత రాజ్యాధికారం కోరదాం. ఇట్లా ఏడాదికి ఒక 20-25 దగ్గర తీసుకుంటే 100 మంది రెడీ అయిపోయాక అప్పుడు రాజ్యాధికారం కోరదాం అనేటువంటి రూట్ లో ఉన్నట్టుంది. అదే వ్యూహం, దీర్ఘకాలిక అయితే ఆయనే చెప్పాడు 2 టర్మ్స్ తెలుగుదేశం పార్టీతో పొత్తు. ఆయన నోడితే ఆయనే చెప్పారు కదా. ఆ తర్వాత అప్పటికి 2 టర్మ్స్ అయిపోయాక వెల్ సెటిల్డ్ అయితే 3వ టర్మ్ లోనే ముఖ్యమంత్రి పదవి, లేదంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి. అది అభ్యర్థులను ప్రకటించడంలో ఓకే మీరు అన్నట్టు దీర్ఘకాలిక వ్యూహం ఉందేమో, పెద్ద కసరత్తు ఉందేమో తెలియదు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మొన్నటి వరకు భీమవరం నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకున్నారు. తర్వాత ఏదో పిఠాపురం అన్నారు, మళ్ళీ ఇప్పుడు తిరుపతి అంటున్నారు. అది పక్కన పెట్టేస్తే భీమవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామాంజనేయులు ఇప్పుడు జనసేన అభ్యర్థిగా అంటే జనసేన పార్టీలో చేర్చుకుని రేపు ఎల్లుండో చేరతారంట. జనసేన నుంచి సీట్ ఇవ్వబోతున్నారు.